లోకములో అనేక రూపములను మనం ఆశిస్తున్నాము. ఆ రూపములన్నీ మన ఊహాగానములే గాని ప్రేమ అనేది ప్రత్యక్ష స్వరూపము. ఆస్తికుడైనా నాస్తికుడైనా, ఆస్తిక నాస్తికుడైనా, యోగి అయినా భోగి అయినా విరాగి అయినా ప్రేమతత్వాన్ని విశ్వసించని మానవుడు లేడు. అందరూ అంగీకరించిన భగవత్ స్వరూపము ప్రేమమూర్తి ఒక్కటి మాత్రమే. కనుక ఇట్టి ప్రేమను అభివృద్ధి పరచుకొని ప్రేమ ద్వారానే ప్రేమమయును చేరటానికి ప్రయత్నించటమే ప్రేమ మార్గము. ఇదే భక్తి మార్గము. ఇట్టి మార్గమునకు ఆదర్శమూర్తులే గోపికలు. భక్తి సామ్రాజ్యమునకు చక్రవర్తి నారదుడు. అన్ని లోకములయందు ప్రవేశించి ఈ భక్తిని చాటుతూ ఆనందముగా అనుభవింపజేస్తూ తానూ అనుభవిస్తూ వచ్చాడు నారదుడు. ఇట్టి ప్రేమ ప్రభావము చేతనే ప్రహ్లాదుడు కూడాను తాను ఆహ్లాదాన్ని అందుకుంటూ వచ్చాడు. నిరంతరము నారాయణుని చింతన చేయటం చేతనే అతని పేరు ప్రహ్లాదుడని సార్థకమైంది. ఆహ్లాద అనగా ఆహ్లాదమును. లోకములో అనేక రూపములను మనం ఆశిస్తున్నాము. ఆ రూపములన్నీ మన ఊహాగానములే